వివరించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ చందు. మొత్తానికి ఈరోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్లో ఏదైతే గణనాథుడు నిమజ్జనాలు అయితే ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నాయని చెప్పచ్చు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఇప్పటికి మనం ప్రస్తుతం ఎంజే మార్కెట్ దగ్గర ఉన్నాం. ఎంజే మార్కెట్ దగ్గర కూడా వరుసగా ఏదైతే గణనాథుల నిమజ్జనానికి అయితే బయలుదేరాడు. ముఖ్యంగా 11 రోజుల పాటు పూజలు అందుకొని ప్రతి గల్లీలో ఉన్న గణనాథుడు ప్రస్తుతం నిమజ్జనానికైతే తరలైతే వెళ్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గణనాథుడు శోభాయాత్ర కూడా ప్రస్తుతం ప్రజలు ఎంతో ఉత్సాహంగా అయితే జరుపుతున్నారు. అలాగే రోడ్లపై కూడా నృత్యాలు చేస్తూ కూడా గణనాథుని అయితే సాగనంపుతున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ఎక్కడా కూడా అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు దానికి సంబంధించిన చర్యలు అయితే తీసుకున్నారు. అలాగే భక్తులకు కూడా ఎప్పటికప్పుడు ఫ్రీ వాటర్ సర్వీస్ అయితే పెట్టారు. అలాగే ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ఖైరతాబాద్ మహాగణేశుడు నిమజ్జనం అయితే పూర్తయింది. అలాగే తర్వాత ఇంకొక మెయిన్ ఘట్టం వచ్చేసి బాలాపూర్ గణేష్ నిమజ్జనం ఉంటుంది. ప్రస్తుతం బాలాపూర్ గణేషుని శోభయాత్ర అయితే కొనసాగుతుంది. బాలాపూర్ గణేష్ శోభయాత్ర కూడా ప్రస్తుతం ఏదైతే ఎంజే మార్కెట్ రూట్ మీద వెళ్తుంది. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఉన్న గణేషులు అన్నీ కూడా ఎంజే మార్కెట్ రూట్లోనైతే ఇటైతే కొనసాగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఇప్పటికే ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా పోలీసులు అయితే పెట్టారు. ఉదయం నుంచి కూడా కొద్దిగా సందడి తగ్గినా సరే మధ్యాహ్నం నుంచి మాత్రం ఎంజే మార్కెట్ రోడ్లో మాత్రం పూర్తిగా సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పచ్చు. ప్రతి ఇంట్లో గణనాథులను కూడా ఎంతో పెద్ద శోభయాత్ర చేస్తూ డప్పులు చప్పుడుతోని అలాగే డీజే సౌండ్స్తోని గణనాథుని అయితే నిమజ్జనాలు అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ 40% వరకు కూడా నిమజ్జనాలు అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా 60% వరకు కూడా నిమజ్జనాలు అయితే కొనసాగింది. గత ఏడాది చూసుకున్నట్టయితే ట్యాంక్ బండ్ సుమారు 70,000 పైగా ఏదైతే గణేషులు అయితే నిమజ్జనం చేశారు. కానీ ఈసారి 1,00,000కు పైగా నిమజ్జనాలు అయితే కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు అయితే అంచనా చేశారు. ఈ నేపథ్యంలోనే దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు. ట్యాంక్ బండ్ చుట్టూ కూడా పూర్తిగా ట్రైన్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. అలాగే ఫ్రీ వాటర్ సర్వీస్ అయితే పెట్టారు. అలాగే మరొక పక్క మెడికల్ క్యాంప్ అంటే ప్రజలకు కూడా అంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కూడా ఈ నిమజ్జనానికి తరలి వస్తుంటారు. ఎందుకంటే హైదరాబాద్లోని ముఖ్యంగా గణేష్ పండుగ మాత్రం పెద్ద ఎత్తున చేసుకుంటారని చెప్పొచ్చు. అందుకు ఏదైతే ప్రజలు కూడా భారీ ఎత్తున వస్తారు కాబట్టి దానికి తగ్గ చర్యలు కూడా ఇప్పటికే అధికారులు కూడా తీసుకుంటున్నారు. ఇటు వాటర్ బోర్డు కావచ్చు, ఎలక్ట్రిసిటీ బోర్డు కావచ్చు, డిఆర్ఎస్ సిబ్బంది కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రస్తుతం నిమజ్జనాల్లోనైతే పూర్తిగా బిజీగా ఉన్నారనే చెప్పచ్చు. ఇప్పటివరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనాలు సాఫీగానే సాగాయి. అలాగే మరొక పక్క ఇప్పటికీ ఏదైతే ప్రజలు కూడా ఈ నిమజ్జనాలకు ఎంతో సహకరిస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటికే సివి ఆనంద్ హైదరాబాద్ సిటీ కమిషనర్ సివి ఆనంద్ కూడా గణేష్ నిమజ్జనాలకు సంబంధించి పూర్తిగా విచారణ అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కమాండ్ కంట్రోల్లోని సీసీటీవీ ఫుటేజ్లు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కి అటాచ్ చేసి పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే మరొక పక్క ప్రతి సంవత్సరం కూడా ఈ గణేష్ నిమజ్జనాలు 2-3 రోజుల పాటు అయితే కొనసాగుతాయి. ముఖ్యంగా ఏదైతే 11వ రోజు నుంచి 12వ రోజు అర్ధరాత్రి కావచ్చు లేదా 13వ రోజు ఉదయం వరకు కూడా గణేషుల నిమజ్జనాలు అయితే కొనసాగుతాయి. ఎందుకంటే హైదరాబాద్లోని ప్రతి చోట ఈ నిమజ్జనాలు కొనసాగుతాయి కాబట్టి పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. భారీ ట్రక్కుల మీద గణేషులు తీసుకొస్తారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా 2 రోజులు తప్పనిసరిగా నిమజ్జనాలు అయితే కొనసాగుతాయి. కానీ ఈసారి ఏదైతే రేపు ఉదయం కల్లా ఈ నిమజ్జనాలు పూర్తయ్యేలాగా చూస్తున్నట్టు కూడా ఇప్పటికే పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ నిమజ్జనాలు అయితే కొనసాగాయి. ముఖ్యంగా ఈరోజు ఉదయం 5 గంటలకే నిమజ్జనాలకు సంబంధించి గణనాథులు బయలుదేరారు. అలాగే రేపు ఉదయంలోపు ఈ నిమజ్జనాలు అయితే పూర్తి చేస్తామంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. సుమారు 1,00,000 పైగా విగ్రహాలు ఏదైతే ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేస్తారు. ఇప్పటికీ ఏదైతే ఎంజే మార్కెట్ రూట్లో మనం చూసుకున్నట్టయితే భక్తుల కోలాహలం అయితే ఇక్కడ బాగా కనబడుతుంది. ఎందుకంటే భక్తులు కూడా ఎంతో ఆనందంతో నృత్యాలతో ఇక్కడైతే పూర్తిగా ఏదైతే గణనాథునికి కొనసాగిస్తున్నారు. అలాగే మరొక పక్క పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలకు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగనీయకుండా కూడా ఏదైతే గణనాథుని నిమజ్జనం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.